ఫన్ డే ఎపిసోడ్ కాస్త దసరా స్పెషల్ ఎపిసోడ్ అయ్యింది. దసరా హ్యాపీ బోర్డ్ లో ఎలిమినేషన్స్ ఉండవు అనుకుంటారేమో, ఈ వీక్ ఎలిమినేషన్ పక్కా. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ డ్రామా డీకోడ్. ఈ సీజన్ లో ఎవరైతే ఎక్కువ మాట్లాడతారో, కంటెంట్ ఇవ్వగలరో వాళ్ళ ముందే ఎగిరిపోతున్నారు. ముందు వాళ్ళ మీద మంచి ఒపీనియనే ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడే విధానంతో మోస్ట్ నెగిటివ్ అయ్యి వాళ్ళ వల్లే అసలు ఏమి కంటెంట్ ఇవ్వలేని వాళ్ళు కూడా సేఫ్ జోన్ అయ్యి మంచి ఓట్స్ తో ముందుకు వెళ్తున్నారు. గేమ్స్ బాగా ఆడినా, బాగా కంటెంట్ ఇచ్చినా కూడా జస్ట్ వాళ్ళ మాటల వల్ల మోస్ట్ నెగిటివ్ అయ్యి ఉన్న ఓట్స్ ని పోగొట్టుకుంటున్నారు. అలా లీస్ట్ ఓట్స్ తో రీతు, పవన్ అండ్ ప్రియా ఉండగా, మన టాస్క్ లో గట్టిగా ఆడి ఏడ్చి కంటెంట్ ఇవ్వడంతో రీతుకి కూడా ఓట్స్ పడ్డాయి. ఇంకా డేంజర్ జోన్ లో ప్రియా అండ్ పవన్ ఉన్నారు. లాస్ట్ కి ప్రియా ఎలిమినేటెడ్. ప్రియా ఎందుకు ఎలిమినేట్ అయి ఉండొచ్చు అంటే, కామనర్స్ కి చాలా నెగిటివిటీ వచ్చేసింది, ఇండివిజువాలిటీ లేదు. శ్రీజ ఏం చెప్తే అలా సాగిపోతుంది, అనవసరమైన విషయంలోకి దూరి బ్యాడ్ అయిపోతుంది. ప్రియాలో ఒక మంచి విషయం ఏంటంటే, ఇష్టం వచ్చినట్టు అబ్బాయిలతో పులిహార కలపలే. పవన్ ముందు కలపడానికి ట్రై చేస్తే రే అప్ అండ్ రా అని చెప్పి క్లోజ్ చేసింది. ఇక్కడ కాదు, బయట ఒక లైఫ్ ఉంది అంటూ చాలా బాగా వచ్చింది. కానీ శ్రీజాతో ఫ్రెండ్షిప్ వల్ల ఇద్దరికిద్దరు పోటాపోటీగా అరవడాలు అందరికీ తలనొప్పి తెప్పించారు. ప్రియా ఇంకెక్కువ బ్యాడ్ అయింది, లేకపోతే టాప్ కంటెస్టెంట్స్ అయి ఉండేది. ఫైనల్లీ ప్రియా మీద మీ ఒపీనియన్ ఏంటి? మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం డ్రామా డీకోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.